सर्वपापत्रयनिर्मूलनं कर्मक्षयकारणम् ज्ञानाग्निदग्धकर्माणं तं वन्दे परमेश्वरम् अज्ञानप्रभवं सर्वम् ज्ञानेन विनश्यतीति वेदान्तडिण्डिमः प्रबोधयति नः सदा। सर्वभूतस्थितं देवं सर्वव्यापिनमव्ययम् एकं सद्विप्रबहुधा वदन्ति अग्निम् यमं मातरिश्वनमाहुरुतं सत्यं परम् ब्रह्मपुरुषं कृष्णपिङ्गळमूर्ध्वरेतम् विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ఈ మంత్రం కర్మల నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరిస్తుంది. అనే 3 రకాలైన జ్ఞానపు వాసనలను పూర్తిగా నిర్మూలించడమే కర్మలను క్షయింపజేయడానికి కారణమవుతుంది. జ్ఞానము అనే అగ్ని చేత ఎవరి కర్మలైతే కాల్చివేయబడ్డాయో అటువంటి పరమేశ్వరుడికి నేను వందనం చేస్తున్నాను. జ్ఞాను మనకు ఎల్లప్పుడూ ప్రబోధిస్తున్న సత్యం. ఈ మంత్రం పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఏకత్వాన్ని వివరిస్తుంది. సమస్త భూతములలో ప్రాణులలో ఉన్నవాడు సర్వవ్యాపి, నాశనం లేనివాడు అయినా దేవుడు ఒక్కడే. కాని విద్వాంసులు ఆ ఒక్క సత్యాన్నే అగ్ని అని, యముడు అని, మాతరిశ్వా అని రకరకాలుగా పిలుస్తారు. ఆ పరమాత్మే ఋతం విశ్వనియమం సత్యం శాశ్వత సత్యం పరం బ్రహ్మాయనే కృష్ణ పింగళవర్ణం నీల మరియు ఎరుపు రంగుల మిశ్రమం శివశక్తి స్వరూపం కలిగిన పురుషుడు ఊర్ధ్వరేతుడు. ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపేవాడు. విరూపాక్షుడు విచిత్రమైన కన్నులు కలవాడు. ఉత్కంఠి విశ్వరూపుడికి నా నమస్కారములు. వాసనాత్రయ విచ్ఛేదన కర్మక్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధమనము పరమేశ్వర. అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞాన రూప శరణు శంభో సదా. సర్వభూతస్థిత సర్వవ్యాపినావ్యయేకం సద్విప్రబహుధా వదంతి ఋతం సత్యం పరం. బ్రహ్మపురుషం కృష్ణ పింగళ విశ్వరూపాయ నమః. లోకశాస్త్ర దేహ వాసనలు మూడింటిని తెంచి
వాసనాత్రయ విచ్ఛేదన కర్మక్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మ నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞానారూప శరణు శంభో సదా లుతం సత్యం తం తలివేదముచాగదా హృదయ కనయనని ముత పిష్కించి సంచిత ప్రారర్కములు సమసె పోదతైనా సాత్రిచీచు కరురామయో వాసనాత్రయ విచ్ఛేదన కర్మక్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మ నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞానారూప శరణు శంభో సదా ఋతం సత్యం బ్రహ్మ తలిదేతముచాకకా హృదయ కమలములను ప్రతిష్ఠించి సంచితే శారీరకములో సవసి పోగో క్రియా సాత్రి చర్చు కరు రామయ వాసన ఓం వాసనాత్రయ నిర్మూలనం కర్మక్షయ కారణం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తం వందే పరమేశ్వరం అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన వినశ్యతీతి వేదాంతడిండిమః ప్రబోధయతి నః సదా ఓం సర్వభూతస్థితం దేవం సర్వవ్యాపినమవ్యయం ఏకం సద్విప్రబహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహురుతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఈ మంత్రం కర్మల నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరిస్తుంది వాసనాత్రయ లో అనే మూడు రకాలైన జ్ఞానపు వాసనలను పూర్తిగా నిర్మూలించడమే కర్మలను క్షయింపజేయడానికి కారణమవుతుంది జ్ఞానము అనే అగ్ని చేత ఎవరి కర్మలైతే కాల్చివేయబడ్డాయో అటువంటి పరమేశ్వరుడికి నేను వందనం చేస్తున్నాను అజ్ఞానం వల్ల పుట్టినదంతా జ్ఞానం చేత మాత్రమే నశిస్తుంది ఇది వేదాంతడిండిమం మనకు ఎల్లప్పుడూ ప్రబోధిస్తున్న సత్యం ఈ మంత్రం పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఏకత్వాన్ని వివరిస్తుంది సమస్త భూతములలో ఉన్నవాడు సర్వవ్యాపి నాశనం లేనివాడు అవ్యయుడు అయినా దేవుడు ఒక్కడే కాని విద్వాంసులు విప్రహ ఆ ఒక్క సత్యాన్నే అగ్ని అని యముడు అని మాతరిశ్వా వాయు అని రకరకాలుగా పిలుస్తారు ఆ పరమాత్మే ఋతం విశ్వనియమం సత్యం శాశ్వత సత్యం పరం బ్రహ్మాయనే కృష్ణ పింగళ వర్ణం నీల మరియు ఎరుపు రంగుల మిశ్రమం శివశక్తి స్వరూపం కలి
కలిగిన పురుషుడు ఊర్ధ్వరేతుడు ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపేవాడు విరూపాక్షుడు విచిత్రమైన కన్నులు కలవాడు ముక్కంటి విశ్వరూపుడికి నా నమస్కారములు వాసనాత్రయ విచ్ఛేదన కర్మ క్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మా నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞాన రూపా శరణు శంభో సదా సర్వభూతస్థిత సర్వవ్యాపిన అవ్యయ ఏకం సత్విప్రా బహుధా వదంతి ऋतं सत्यं परं ब्रह्म पुरुषं कृष्ण पिङ्गळ विश्वरूपाय नमः లోకశాస్త్ర దేహవాసనలు మూడింటిని తెంచి శోకమోహ భవబంధనములను తుంచి చిత్కళా స్వరూపుడవు చిన్మయ కాంతివి అక్షయ ముక్తి ప్రసాదించు మా ప్రభు వాసనా వాసనాత్రయ విచ్ఛేదన కర్మ క్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మా నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞాన రూప శరణు శంభో సదా ఉతం సత్యం బ్రహ్మ కలివేలభుజాయ గగనాహ్లిబైలకమలములం విరుపటిష్ఠించి సంచికద్రాడంత్రములు సమసికోగా పయనాసాద్చేప్చుపరువోయో వాసనాత్రయ విచ్ఛేదన కర్మ క్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మా నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన డిండిమ ప్రబోధన విజ్ఞాన రూపా శరణు శంభో సదా రుకం సత్యం బ్రహ్మ అదినేదము చాదగ హడయత మనహో విరూపాకిష్కించి సంచిత ప్రహర్పమయు సమసిపోకదైన సత్రిచింతుకారమయు వాసనాత్రయ విచ్ఛేదన కర్మ క్షయ కారణ జ్ఞానాగ్నిదగ్ధ కర్మా నమో పరమేశ్వర అజ్ఞానతైమిరనాశన